హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్ వెల్కమ్ టు మై వన్ మోర్ డే బ్లాగ్. ఈరోజు శుక్రవారము నేను లేచిన టైం వచ్చేసి పొద్దున్నే 5 గంటలకు అనమాట. చూడండి ఇంకా చీకటి చీకటిగా ఇప్పుడిప్పుడే తెల్లారుతూ ఉంది. వెహికల్స్ వచ్చేసరికి లైట్ వచ్చింది, వెనకాల వెహికల్ వస్తుంది కదా, ఆ లైటే బ్రైట్ లాగా వస్తుంది పోతుంది అనమాట. సో ఈరోజు ఈ టైంకి 5 కాంచి నా డే అనేది మొదలవుతుంది శుక్రవారం రోజు. 5 గంటలకే లేచి బ్రష్ చేసుకొని ఇక బయటకు వచ్చేస్తానమాట. బయటకు వచ్చేసి మొత్తం ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టేసుకుంటాను. మామూలుగా మనం వీడియో షూట్ చేయడం కోసమని కొంతమంది ఏం చేస్తారంటే ముందే తలస్నానాలు చేసేసుకొని తలకి పాకట్టుకొని వీడియోలు చేసేస్తారు. కానీ అలా చేద్దామంటే నాకు అసలు కుదరదు. మనం రియాలిటీలోకి వద్దాము. పొద్దున్నే పిల్లలకి స్కూల్ ఉంటుంది. అందులోనూ మా పిల్లలకైతే స్కూల్ బస్సు కరెక్ట్గా 7:30కి వస్తుంది. ఈలోపు వాళ్ళకి టిఫిన్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, బాక్సులు కట్టాలి. మా చిన్నోడిని మరి స్కూల్కి 1 గంట ఉంది అనగానే ముందు నుండే నేను వాడిని లేపడం, తినిపించడం, వాడిని సదిరియడం ఇదే సరిపోతుంది. అలాంటప్పుడు ఇంక నేను స్నానం చేసి బయట అంతా సదురుకొని పూజ చేసి వంట చేసి ఇదంతా ఎప్పుడవుతుంది చెప్పండి. అందుకని ముందే ఏం చేస్తానంటే లేవంగానే ఫస్ట్ బయట ఊడ్చి చల్లేసుకొని ముగ్గులు పెట్టేసుకొని గడపకు కూడా పసుపు కుంకుమ పెట్టేసుకుంటాను. అంటే నేను ముందు రోజే అంటే శుక్రవారం ప్రతి వారం ప్రతి గురువారం రోజు దేవుడి పటాలన్నీ తుడిచేస్తా. తలస్నానాలు చేసుకొని దేవుడి గదంతా తుడిచి పటాలు కూడా తుడిచేసి మళ్ళీ కొత్తగా బొట్లన్నీ పెట్టేసుకొని దీప కుందులు అవన్నీ కూడా కడిగేసి పెట్టేసుకుంటాను. అందుకని ఉదయాన్నే లేచి ఇదంతా చేసిస్తాను అనమాట. తర్వాత ఇదంతా చేసిన తర్వాతే అప్పుడు వంటగదిలోకి వెళ్తా. లేదంటే మళ్ళీ మన స్నానం చేసి చీపురు ఎంగిలి పళ్ళాలు ఇవన్నీ పట్టుకోకూడదు కదా. స్నానం చేసామా అంటే ప్రసాదం చేసి పూజ చేసామా అన్నట్టుగానే ఉండాలి. మళ్ళీ స్నానం చేసి ఇవన్నీ పట్టుకున్నాను అనుకొని ఎందుకు అనేసి నా ఫీలింగ్. అందుకనే నేను ఇలా చేస్తానన్నమాట. సో మొత్తం ఊడ్చి కడిగేసుకోవాలి. నాకు ఒక ప్రాబ్లం ఉందండి. దీనికి మీకు ఏమైనా సొల్యూషన్ చెప్తే చెప్పండి, తెలిస్తే చెప్పండి నాకు. ఇప్పుడు నేను ఊడుస్తున్న మా టైల్స్ చూశారు కదా, డిజైన్గా చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది. బట్ ఇది ఏమవుతుందంటే నేను ఈ చాక్ పీస్తో వేసిన లేకపోతే ముగ్గుతో వేసిన ఎలా వేసిన నాను పుండలు కూడా ఉంటాయి కదా, అవి కూడా ట్రై చేశాను. కానీ ఏది వేసినా ముగ్గు మాత్రం కనిపించదు, ఈ డిజైనే కనిపిస్తుంది. ముగ్గు ఎంత బాగా వేసినా సరే అసలు ఆ ముగ్గు ఈ టైల్స్ బాగున్నాయి కానీ ఎంత అందంగా వేసుకున్న శుక్రవారం కానీ పండగలే కానీ ఏదైనా కానీ వేసుకునే ముగ్గు అస్సలు కనిపించదు. సో మీకు ఏదైనా సొల్యూషన్ తెలిస్తే నాకు చెప్పండి, డెఫినెట్గా నేను ట్రై చేస్తా. నేను చెప్పడం కాదు, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తారు కదా, ముగ్గు ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? మొత్తం బాగా నీళ్ళన్నీ వెండుకుపోయి తర్వాత కొంచెం ఎండ వస్తుంది చూసారా, అప్పుడు ఆ ఎండ షైనింగ్కి అప్పుడు కనిపిస్తుంది ముగ్గు. అప్పుడు దాకా నేను వేసిన డిజైన్ ఇది అని ఎవరికీ తెలియదు అనమాట. సో అలా ఉంటుంది. ముగ్గు కనిపిస్తే ఎంత మంచి ముగ్గు అయినా ఎంతసేపు అయినా ఏబుద్ది అయింది, కానీ ఆ ముగ్గు అనేది కనపడకపోతే అస్సలు ఏబుద్ది కాదు. నేనంతేనా, మీరు కూడా అంతేనా? ఎవరైనా అంతే అనుకుంటున్నా నేనైతే. ఎంత శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు గడపకు కూడా పసుపు రాసేసుకొని ముగ్గు వేసేసి కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుంటాను. ఇంతకీ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్ని నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. కానీ అలానే చూసి వెళ్ళిపోకండి, ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ ఏదో ఒకటి చేయండి. సో ఇలా ముగ్గు అంతా వేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకొని అప్పుడు బయట ముగ్గు వేసుకుంటాను అనమాట. ఇక బయట ముగ్గు చూడండి ఇప్పుడు వేస్తాను. నేను లోటస్ ఫ్లవర్ వేసాను, కానీ వేసానని నేను చెప్తేనే మీకు తెలుస్తుంది కానీ చూస్తే కనిపించట్లేదు కదా, అలాంటి ఇది అనమాట నా ప్రాబ్లం. సో మీకు ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే ఖచ్చితంగా నాకు సజెస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే ముందు శ్రావణ మాసం రాబోతుంది, వరలక్ష్మి వ్రతం అని ఇంకా మన పండగలు అన్నీ ఉన్నాయి. సో ఇక ఆ పండగలకి నేను ఈ ముగ్గులు వేసుకోవాలి అంటే అది ఎలా బయటపడేది? ఆ ముగ్గు తవ్వకాల నుంచి బయట తీసినట్టు తీయాల్సి వస్తుంది. చూసారా, 5ంటికి లేచి అవన్నీ చేసి ఎన్ని చేసరికి తెల్లారిపోయింది. ముగ్గు వేసేలోపే తెల్లారిపోయింది. ఇంకా ఎప్పుడు తలస్నానం చేసుకొని వచ్చి చేస్తుంటే ఇంకా పిల్లల బస్సు కూడా వచ్చేసేది అనమాట. అందుకని ముందుగానే ఇవన్నీ చేసేసుకొని పూజ తర్వాత చేసుకుంటాను. పిల్లల్ని స్కూల్కి పంపించేశాక స్నానం చేసుకొని పూజ చేసుకుంటాను. నేను లేసే టైంకి ఇంకా మా ఇంట్లో ఎవరూ లెగలేదనమాట. నేను ముగ్గు వేసే టైంలో మా వారు లేసారు. మా వారు లేసాక ఇక తర్వాత నెక్స్ట్
వంట చేస్తున్నప్పుడు పిల్లల్ని లేపుతూ ఉంటాను, లెగండి లెగండి లెగండి. మీ ఇంట్లో కూడా పిల్లలు అంతేనా? ఒక్కోసారి మా పిల్లలు ఏంటో లేపకుండానే చకచకా లేసేసి వాళ్ళది వాళ్ళే సదిరేసుకొని మొత్తం బ్యాగులు సర్దుకొని డైరీలు పట్టుకొని వచ్చి సైన్ చేయించుకొని హ్యాపీగా తినేసి వెళ్ళిపోతారు. ఒక్కోసారేమో నేను బతిలాడుతూ ఉండాలి, తినండి తినండి లెగండి లెగండి అని. సో ఈ రకంగా ముగ్గు వేసుకొని ముగ్గులు కూడా పసుపు కుంకుమలు కూడా వేసేసుకొని బయట పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసేసి ఇక టీ పెట్టేసి, ఆల్రెడీ టీ పెట్టేశాను, ముగ్గు వేసేటప్పుడే టీ పెట్టేసి వెళ్ళిపోతాను అనమాట. నేను ముగ్గు వేసి వచ్చేలోపు టీ అంతా మసిలిపోతుంది. నేను ముందే ఆల్రెడీ టీ ఎలా చేస్తాను అనే వీడియో కూడా చేశాను, ఎవరైనా చూసి ఉండకపోతే చూసేయండి. సో టీ అయిపోయాక ఇక మా వారు కూడా బ్రష్ చేసుకొని వచ్చేసారు. మార్నింగ్ మా డే ఇంతే అనమాట. స్టార్టింగ్ మేము ఎప్పుడు ఇద్దరం కలిసి పొద్దున్నే బ్రష్ చేసుకుని ఇద్దరం కలిసి టీ తాగుతాము. సో ఇప్పుడు అక్కడ ఇంట్లోకి వచ్చాక అక్కడ కోతులు వచ్చాయి అనమాట. అదే చెప్తున్నాడు చూపించి, జస్ట్ మిస్, నేను లోపలికి వచ్చాక వచ్చాయి అని అంటున్నాను. కోతులు వస్తేనే అంత ఇదా అని మీరు అనుకోవచ్చు. ఈ మధ్య కోతులు అటు పిల్లలతో సహా వస్తున్నాయి. పిల్లలు కొంచెం మరిసి చాలు తల్లి కోతులు మీదకి ఎగబడుతున్నాయి. అందుకని వాటిని గెదవడానికి పోవాలంటే కనీసం 2 మనుషులు ఉండాల్సిందే. ఇక టీ తాక్కుంటూ ఈరోజు ఏంటి పని, ఈరోజు ఏం చేయాలి, చెరువు దగ్గర మందు కొట్టాలా లేకపోతే ఏంటి అని మొత్తం ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం అనమాట. అంత డే ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకొని అప్పుడు ఇక ఆయన టీ తాగేసాక ఆయన చెరువు దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక నేనేమో నా పని నేను చేసేసుకుంటాను. ఏదేమైనా నా చిన్న సజెషన్ మీకు ఏంటంటే, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అనే వాళ్ళు ఇలా ఎప్పుడు కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ప్రతిదీ మాట్లాడుకుంటే ఆ లైఫ్లో, ఆ మ్యారీడ్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రతి ఒక్కటి మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కటి చేసుకోవాలి, సరదాగా ఉండాలి. అప్పుడే ఆ లైఫ్ అనేది ఎంజాయబుల్గా ఉంటుందన్నమాట. నేను ఇలా అని నేను మీకు చెప్పట్లేదు, కాకపోతే నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. మళ్ళీ మీరు వేరేలా కామెంట్ పెట్టకండి బ్యాడ్గా. నాదైతే టీ తాగడం అయిపోయిందనమాట. నేను టీ స్పీడ్గా తాగేస్తాను. ఇంత వేడిగా ఉన్నా సరే నేను స్పీడ్గా తాగేస్తాను టీ. సో నా టీ తాగడం అయిపోయింది. తర్వాత ఇక అన్నం బాగా చేస్తుంది, బియ్యం బాగా చేసేసి అన్నం వండేయాలి. ఫస్టే అన్నం ఎక్కిచ్చేస్తాను ఒక పక్కన, తర్వాత మిగతా పని చేసేస్తాను. సో బియ్యం బాగా చేసేసి ఇలా చెరిగేసుకున్న తర్వాత గిన్నెలో వేసేసుకొని పక్కనే సింక్ ఉంది కదా కడిగేసుకోవాలి. యాక్చువల్గా అయితే ప్రతి థర్స్డే ఏం చేస్తానంటే నైట్ పడుకునే ముందే నేను గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకుంటాను. కానీ నిన్న నైట్ మాత్రం కడగలేదు. ఎందుకో చాలా నీరసంగా అనిపించింది. అప్పుడప్పుడు శుభ్రంగా చేసుకుంటాం కానీ అప్పుడప్పుడు అస్సలు ఏం చేయమన్నమాట అలాంటి పరిస్థితి. నైట్ నీరసంగా అనిపించినా ఏమనిపించినా ఉదయాన్నే మన పని ఉన్నప్పుడు మనం తప్పకుండా లేచి చేయాల్సిందే కదా. అప్పుడు మరి ఆ నీరసం ఎట్టిపోతుందో ఏమో. అదేదో నైటే కొంచెం ఒక 5 నిమిషాలు ఓపిక చేసుకొని ఉంటే శుభ్రంగా క్లీన్ అయిపోయి ఉండేది కదా కిచెన్ అంతా. సో ఏం చేస్తాం, ఎప్పుడైనా మనం చేయాల్సిన పనే కదా. అందుకని ఇక బియ్యం అంతా కడిగేసుకొని మంచిగా నీళ్ళు పోసేసి అన్నం ఎక్కించేసాను, ఎసరు పెట్టేసి అన్నం ఎక్కించేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి వేరే పక్కన పొయ్యి ఉంది కదా, ఆ పక్కన పొయ్యిని కూడా వెలిగించేసుకొని చట్నీ కోసం, టిఫిన్లోకి చట్నీ కోసం పల్లీలు వేయించుకోవాలి. పల్లీ చట్నీ చాలా ఈజీ, అసలు అన్ని చట్నీల కల్లా పల్లీ చట్నీయే ఈజీ, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. పల్లీలు బాగా వేయించుకోవాలి, అంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి దోరగా. మనకి ఎలా అంటే ఆల్రెడీ అవి పల్లీలు హాఫ్కి చీలికి వచ్చేస్తుంది అనమాట ఉడికేటప్పుడు, వేగినప్పుడు. అలా హాఫ్ అయిపోయినాయి అంటే ఖచ్చితంగా వేగిపోయినాయని అర్థము. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే అంత బాగా వేగవు పల్లీలు, టేస్ట్ ఉండదన్నమాట. ఇలా పల్లీలన్నీ వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసి 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే మీరు స్పైసీని తగ్గట్టు వేసుకోండి. మా చిన్నోడు పచ్చిమిర్చి అంటే స్పైస్ తినడు అనమాట, అందుకే నేను పచ్చిమిర్చి తక్కువ వేసాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 3 వేసుకోండి. అలాగే ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు పప్పు ఎక్కించేసుకుని, ఇవాళ శుక్రవారం కదా ఖచ్చితంగా పప్పు చేస్తాను అనమాట. ఇదే పక్కన పొయ్యి మీద పప్పు ఎక్కించుకోవాలి. ఈలోపు చట్నీలో కోసం అనేసి ఎల్లిపాయలు వేసుకున్నాను పల్లి చట్నీలోకి. తర్వాత పొట్టు కూడా తీసేసి ఆ పొట్టు కూడా తీసి డస్ట్బిన్లో వేస్తాను. మీరు కూడా నాలాగేనా ఎప్పటికప్పుడు చెత్త చేయడము మళ్ళీ ఎమ్మటే క్లీన్ చేసుకోవడం, చెత్త చేయడం వెంటనే క్లీన్ చేసుకోవడం. ఇదేంటో కానీ గ్యాస్ దగ్గర కూడా అంతే, గంటలు పెడతాను కదా, వంట అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కన పోయి వెలుగుతూనే ఉన్నా దాన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటా. అలా చాలాసార్లు చేతులు కూడా కాల్చుకున్నాను. ఆ అలవాటు అస్సలు పోవట్లేదు. అది మంచిదో చెడుదో తెలియదు కానీ మీలో ఎంతమంది ఉన్నారో ఇలా నాలాగా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు పప్పు కూడా వేసుకొని పప్పు అంతా చెరుక్కున్న తర్వాత దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి ఇదే పప్పులోకి
పచ్చిమిర్చి, టమాటా, నేను పెసరపప్పు వేసాను అనమాట. పెసరపప్పు చేస్తున్నాను. పచ్చిమిర్చి, టమాటా, అలాగే ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, అలా అన్నీ వేసుకొని పసుపు, ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేసేసి వాటర్ కూడా వేసేసి గ్యాస్ మీద పెట్టేయండి. అదే ఉడికిపోతుంది. మొత్తం ఉడికేదాలోపు ఇప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి కదా. సో ఇదంతా చేసేలోపు మనం ఏం చేద్దాం, గిన్నెలు కడుక్కుంటుంటే పని చేసేసుకుంటున్నాను. ఒక పక్క గిన్నెలు కడిగేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి పల్లీ చట్నీ చేసేద్దాం. ఇందాక వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ మిక్సీ జార్లో వేసుకొని అందులో ఎల్లిపాయలు, జీలకర్ర కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇందులో పుట్నాలు వేసుకోండి, ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. నేను పుట్నాలు వేసా కానీ క్లిప్ అనేది మిస్ అయిపోయిందనమాట. సో ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని పోపు గింజలు, నూనె, అలాగే కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అవ్వగానే మనం మిక్సీ చేసుకున్న పల్లీ పేస్ట్ని కూడా అందులో వేసేసి కలిపేసుకోండి. సాల్ట్ అనేది టేస్ట్ చూసి వేసుకోండి. ఒక్కోసారి కలుస్తుంది, ఒక్కోసారి కలవదు కదా. సో చూసి వేసుకోండి. చట్నీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. రైస్ ప్రిపేర్ అయిపోయింది, చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇలా ఈజీగా అనేది పని చేసుకోవడం అనేది చేసుకుంటే మనకి అస్సలు స్ట్రెస్ అనేదే ఉండదు. పూజ కూడా చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, బద్దకిచ్చాము అంటే పూజ అవ్వదు, అసలు పని కూడా అవ్వదు. ఈజీ ప్రాసెస్లో పని చేసుకుంటూ పిల్లల్ని చదువుకుంటూ వాళ్ళని పంపించుకుంటూ మనం పని చేసుకుంటే మనం అంతా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చట్నీ అయిపోయింది, రైస్ అయిపోయింది కదా. ఇప్పుడు టిఫిన్ చేసేద్దాము. దోశలు వేసేస్తే పిల్లలు తినేసి ఆల్రెడీ అవన్నీ అయిపోయాయి కాబట్టి బాక్సులు కట్టేసేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. సో నేను నైట్ పట్టుకున్న దోశ పిండిలోకి సాల్ట్ వేయలేదు. సో మార్నింగే వేసుకుంటాను నేను సాల్ట్ ఎప్పుడైనా. మార్నింగ్ లేసి సాల్ట్ వేసి బాగా కలిపాక దోశలు పోసేసుకోవడమే. కడాయి అనేది, దోశ పెంక అనేది వేగిన తర్వాత కొంచెం హీట్ అయ్యాక అప్పుడు ఈ బాగా కొద్దిగా వాటర్, దోశ పిండి చిక్కగా ఉంది నాది, అందుకని కొంచెం వాటర్ కలిపి బాగా మిక్స్ చేసేసి దోశ వేసేసాను. ఇలా దోశలు వేసేసి బాగా తిప్పేసిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోండి. సో మా పిల్లలు తినేసారనమాట. తినేసి ఇక రెడీ అయిపోయారు. మా పెద్దోడు కనిపించిన వీడియోలోని ఎలా వెళ్ళాడు చూడండి. సో ఇప్పుడు ఇదంతా పిల్లలు కూడా వెళ్ళిపోయారుగా. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసి అవి మిషన్లో అయ్యేలోపు ఇక మనం స్నానం చేసుకొని మిగతా పనంతా చేసుకోవచ్చు. నాది ఆ పిల్లలు వెళ్ళే టైంకి నాకు అంట్లు కూడా కడిగేసుకోవడం అయిపోయింది. ఇక మిషన్లో బట్టలు అవుతూ ఉంటే ఇక స్నానం చేసేసి వచ్చేసాను పూజ కోసమని. సో స్నానం చేసి వచ్చి నేను కడిగేసుకున్నా కదా దీపారాధనలు, వాటన్నిటికీ గంధం, కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. గంధంలో నేను జవ్వాది పౌడర్ వాడతానన్నమాట. పూజలో ఎప్పుడైనా సరే గంధం బొట్లు పెట్టేటప్పుడు దేవుని పటాలకు కూడా గంధం బొట్లు పెడతాం కదా, అప్పుడు జవ్వాది పౌడర్ని వాడతాను. జవ్వాది పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందన్నమాట. అంటే ఇది పూజకి కంపల్సరీ అని కాదు జవాది పౌడర్, కాకపోతే మనకి స్మెల్ కోసం అని చెప్పేసి స్మెల్ బాగుంటుంది. జవాది పౌడర్ని పూజ కోసం కాకుండా సపరేట్గా తీసుకొచ్చేసి దాన్ని పర్ఫ్యూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. క్లాత్స్కి వాడండి. ఎప్పటికైనా ఈ వర్షాకాలంలో ఇంకా మరీ పనిచేస్తుంది అనమాట. ఇలా జవాది పౌడర్ వేసి అన్ని బొట్లు పెట్టేసుకోవాలి. నేను ప్రతి దీపారాధనకి ప్రతి ఒక్క దానికి బొట్లు పెట్టేసుకున్నాను. ఆచమన పాత్రకి, ప్రసాదం గిన్నెలకి, తులసి కోట దగ్గర పెట్టే దీపం ప్రమిదకి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను. సో ఇలా అన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇక దేవుడి దగ్గర చదువుకోవడమే. ఇప్పుడు తులసి కోటను కూడా నేను ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా. తులసి కోటకి అమ్మవారి ఫోటో ఉందన్నమాట, లక్ష్మీదేవిది. సో లక్ష్మీదేవికి కూడా బొట్లు పెట్టేసి గంధం పెట్టేశాను. అలాగే అటు సైడ్ వచ్చేసి రాధాకృష్ణులు ఉన్నారు. పైగా ఇటువైపు వచ్చేసి స్వస్తికు, త్రిశూలం, వెనకాల చిన్ని కృష్ణుడు ఉన్నాడు, బాలకృష్ణుడిది. బాలకృష్ణుడి పక్కనే సరస్వతీదేవి ఉన్నారనమాట. అంటే చూడండి, లక్ష్మీదేవి తులసి కొట్టుకున్న లక్ష్మీదేవికి రైట్ సైడు స్వస్తికు, త్రిశూలము, లెఫ్ట్ సైడ్కి వచ్చేసి రాధాకృష్ణులు, సరస్వతీదేవి, బ్యాక్ సైడ్లో బాలకృష్ణుడు అనమాట. ఇవాళ ఇట్లా అనేసి అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్న తర్వాత తులసమ్మకు కూడా పసుపు కుంకుమలు పెట్టేసుకొని ఒక పువ్వు సమర్పించుకుని దీపారాధనకు అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత ఇక తలకి ఉన్న క్లాత్ కట్టేసాం కదా టవల్ని, ఇక తీసేసి, కానీ జుట్టు విరపేసుకోకూడదు కదా పూజ చేసేటప్పుడు, అందుకే 2 పాయలైన ఆ జుట్టు అల్లేసుకొని రబ్బర్ పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను తులసికోట కాడ. నా ప్రతి శుక్రవార పూజ ఇలానే జరుగుతుంది ఖచ్చితంగా. ఇలానే నేను పిల్లలని స్కూల్కి పంపించుకొని నా పని కూడా పూర్తి చేసుకొని తర్వాత ఇక నేను పూజ చేసుకుంటాను. ఖచ్చితంగా పూజ అయ్యేసరికి నాకు 9 అయిపోతుంది.
దగ్గర ఇంకా తొందరగా పూజ చేసేయాలి అని ట్రై చేస్తాను, బట్ అవ్వదు. 7:30కే బస్ వస్తుంది కదా, ఇలా బస్ ఎక్కించి నేను ఇంట్లోకి వచ్చేసరికి 7:40 అయిపోతుందనమాట. ఇంకా నేను స్నానం చేసేసి ఇక పూజ చేసి అవన్నీ సదురుకొని పూజ చేసేసరికి కరెక్ట్గా 9 అయిపోతుంది. సో ఇప్పుడు నేను పూజ గదిలోకి వచ్చేసాను. ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత ఇంట్లో పూజ గదిలోకి వచ్చేసి దీపం పెట్టుకుంటాను. దీపం పెట్టేసుకొని నేను మనకి గుళ్ళో ఎలా అయితే చేస్తారో నేను అలానే చేసుకుంటానన్నమాట. దీపం వెలిగించాక దీప ప్రమిదలకు కూడా కుంకుమ బొట్లు పెట్టుకొని దీపారాధన స్తోత్రాలు చదువుకుంటాను. తర్వాత ఆచమనం చేస్తాను. ఆచమనం చేసిన తర్వాత ప్రాణాయామం చేస్తాను. ప్రాణాయామం చేసిన తర్వాత అప్పుడు స్తోత్రనామాలు అన్నింటినీ, లక్ష్మీదేవి స్తోత్రనామాలు అవన్నీ చదువుకుంటాను. కనకదార స్తోత్రము, అష్టోత్తరాలన్నీ చదువుకొని ఇవన్నీ చదువుకున్న తర్వాత గోత్రనామ పూజలన్నీ మనం ఎలా అయితే గోత్రనామాలు పూజ చేయించుకుంటామో అలాగే గోత్రనామాలు కూడా చదువుకొని తర్వాత అప్పుడు నైవేద్యాలు దీపాలన్నీ సమర్పిస్తాను. సమర్పయామి అని అప్పుడు హారతి అనమాట. కర్పూర సమర్పయామి అనేసి అగరబత్తులు కూడా వెలిగించేసి కర్పూరం కూడా సమర్పించేస్తాను అనమాట, అగరబత్తుల హారతిని. తర్వాత మనకి హారతి కోసం అని చెప్పి కర్పూర బిళ్ళలు తీసుకొని, ఇందాక నేను తులసి కోట దగ్గర కర్పూరం వెలిగించాను కదా, హారతి ఇచ్చాను కదా, అందుకని మా వారు తీసుకొని ఇచ్చారనమాట. సో ఇక్కడ కూడా హారతి, అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసుకొని పూజ గదిలో దేవుళ్ళకి కూడా హారతిని అందించేసి తర్వాత నేను తీసుకొని మా వారికి కూడా హారతి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత కింద పెట్టేసి ఇక నమస్కారం చేసేసుకున్నాను, అంతే. నా శుక్రవారం పూజ చాలా చాలా సింపుల్గా అయిపోతుందన్నమాట. ప్రసాదం వచ్చేసి నేను గులాబీలు ఉన్నాయన్నమాట, అంటే స్వీట్లో ఉంటుంది కదా గులాబీ అనేది, ఆ గులాబీ అనేది మొన్న తెచ్చాను, అదే ప్రసాదంగా పెట్టాను. ఏది ప్రసాదం లేనప్పుడు నేనే ప్రిపేర్ చేస్తాను. సో ఇవాళ అది ఉందనేసి అది పెట్టేశాను అనమాట. ఇక మా వారు వచ్చారు కదా, ఇక ఆయనకి పూజ అయిపోయాక ఆయనకి టిఫిన్ చేసి పెట్టేశాను. ఆయనకేమో దోశలాగా వద్దంట, ఊతప్పంలా కావాలి అనగానే ఇక చిన్న చిన్న ఊతప్పాలన్నీ వేసేసాను అనమాట. వేసేసి ఇక ఆయన టిఫిన్ చేసేసారు. సో ఊతప్పం కూడా సేమ్ అదే పిండి, వేరే సపరేట్ పిండి ఏముండదండి. అదే పిండిని ఊతప్పంలాగా వేసుకోవడమే. ఇక అది వేగేలోపు ఈలోపు గిన్నెలో చట్నీ వేసేసి సర్వ్ చేసేస్తే అయిపోతుంది. సో కొంచెం ఫ్రై అయ్యాక దీన్ని సర్వ్ చేసేసాను. ఆయన టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇక నేను కూడా టిఫిన్ చేసేసి, సో ఇలా నేను టిఫిన్ చేసేసాను. నా టిఫిన్ కరెక్ట్గా టిఫిన్ అయ్యేసరికి 10:30 అయిందనమాట. టిఫిన్ అయిపోయాక ఇక బట్టలన్నీ మిషన్లో వేసాను కదా ఆల్రెడీ, ఇక మిషన్ ఆఫ్ చేసేసి ప్లగ్ వీకేసేసి ఇక బట్టలన్నీ ఆరేస్తాను అనమాట. మాకు బట్టలు ఆరేసుకోవడానికి వెనకాల ఒక 2 దండలు ఉంటాయి, మళ్ళీ ఇంటి పక్క సందులో ఉంటుందన్నమాట మెయిన్ దండ. సో అవన్నీ తీసుకొని పోయి అక్కడ ఆరేసిస్తాను. ఈరోజు నేను నా ఈ వ్లాగ్లో నేను మీకు ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఈ వ్లాగ్ అనేది, ఇప్పుడు నా ఈ ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వకముందే నేను ఇంకొక సపరేట్ ఛానల్ పెట్టాను. ఇది అవ్వకుండానే ఇంకో ఛానల్ నీకు అవసరమా అని మీరు అనొచ్చు, కానీ నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను. స్టిచ్చింగ్కి సంబంధించిన ఏ వీడియో ఇందులో పెట్టినా పెద్ద రీచ్ అవ్వదు. అందులోనూ కొంతమంది స్టిచ్చింగ్ చూసేవాళ్ళు వ్లాగ్ ఛానల్ చూడడానికి ఇష్టపడరు కదా, అందుకని సపరేట్గా స్టిచ్చింగ్ అనేది పెట్టాను. నేను నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా, కానీ ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఏమాత్రమైనా కొంచెమైనా యూజ్ అవుతుందేమో అనేసి సపరేట్ ఛానల్ పెట్టాను. వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. నార్మల్ బ్లౌజ్ కటింగ్ కూడా చూపించాను, స్టిచ్చింగ్ కూడా చూపించాను. నేను చూపించిన ఆ నార్మల్ బ్లౌజే ఇప్పుడు నేను వేసుకున్నది కూడా. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, దాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. ఏంటంటే నా ఛానల్ పేరు స్టిచ్ విత్ విజయలక్ష్మి అనమాట. ఈ గుడ్ న్యూస్ మీకు నేను షేర్ చేసుకోవాలి అనుకొని ఈరోజు శుక్రవారం పూజతో పాటు షేర్ చేసుకుంటున్నాను. నాకు మానిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ అనిపించలేదు, కానీ ఎవరికైనా నాలాగా సఫర్ అవ్వకుండా నేర్చుకోగలిగితే చాలు అనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో అందుకే సపరేట్ ఛానల్ కూడా పెట్టాను. అది మానిటైజేషన్ అవుతుంది అని, ఇది కూడా మానిటైజేషన్ అవుతుందని చాలామందికి నేను ఇట్లా వీడియోస్ చేయడం అనేది చాలామందికి ఇష్టం లేదు. మా వారు మా పిల్లలు నాకు సపోర్ట్ ఇచ్చారు, నువ్వు చేసుకో, నీకేం అడ్డు చెప్పము అని వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోటి నేను ఈ ఛానల్స్ అనేవి వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో మనకు కావాల్సింది మన హస్బెండ్ అలాగే మన పిల్లలు. వాళ్ళు అబ్జెక్షన్ చెప్పనప్పుడు ఇంకా వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించడం కరెక్ట్ కాదు కదా. ఎందుకు మనకున్న టాలెంట్ని మనం ఎందుకు ప్రూవ్ చేసుకోకూడదు అనేసి నేను ఇలా చేస్తానమాట. మెయిన్గా వాళ్ళు ఇచ్చిన ఈ సపోర్ట్తో పాటు నేను మీ మీద కూడా ఆశ పెట్టుకున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా సాధించగలను అని నమ్మకం నాకుంది. మీరు సపోర్ట్ చేస్తారు, నన్ను సక్సెస్ చేస్తారు. ఎవరైతే నన్ను ఇది వద్దు అది వద్దు అన్నారో వాళ్ళకి నేను
నేను ఇది ఏంటి అసలు ఇలా సక్సెస్ అయ్యానని నా సక్సెస్ అనేది చూపించాలి అనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలా మొత్తం నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను కదా, చూడండి నేను వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. బట్ ఈ వీడియో అప్లోడ్ చేయలేదు, కానీ తొందరలో అప్లోడ్ చేస్తాను. ఆ ఛానల్ పెట్టి కొద్ది రోజులే అవుతుంది, 1 మంత్ కూడా అవ్వలేదు. బట్ మీకు షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్లో నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ విషయాన్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది నా డే వ్లాగ్?